హలో అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరు కూడా అందరూ బాగుండాలనేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ముందుగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజ్జు ఐడియాస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి అయితే నేనైతే నా డే రొటీన్ అయితే చూపించబోతున్నాను. ఇప్పుడే లేచానన్నమాట. టైం వచ్చేసి అయితే 6:30 అవుతుంది. నార్మల్గా మా పాపని స్కూల్కి పంపేటప్పుడు అయితే ఈ టైంకి వంట కూడా కంప్లీట్ అయ్యేది. కానీ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అయితే స్టార్ట్ అయ్యాయి కదా, అందుకే ఇలా లేట్గా అయితే లేచాను. ఇంకా కొద్దిసేపు అయితే పడుకుందాం అనుకున్నాను హ్యాపీగా. కానీ పిల్లలు లేచారు కదా, బయట అటు ఇటు తిరుగుతారనేసి నేను కూడా లేచాను. బయట అయితే చూడండి, వ్యూ అయితే చాలా బాగుంది కదా. ఇప్పుడైతే హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి పని కూడా అంత ఫాస్ట్గా ఆరాటంగా చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. హ్యాపీగా స్లోగా అయితే చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మా పిల్లలు అయితే అప్పుడే లేచి ఆటలు అయితే ఆడుతున్నారన్నమాట. నేను కూడా లేవగానే పని ఏం స్టార్ట్ చేయలేదు. ఒక 10 మినిట్స్ అలా అయితే ప్రశాంతంగా కూర్చున్నాను. ఎందుకంటే బయట వాతావరణం అయితే చల్లగా ఉంది ఇంట్లో కంటే, అందుకే కొద్దిసేపు అయితే అలా కూర్చున్నాను. నెక్స్ట్ అయితే ఇక వాకిలు అయితే ఊడ్చాలన్నమాట. నెమ్మదిగా ఊడ్చుదాంలే అనేసి అలా కూర్చున్నాను. చూడండి, నేను ఫోన్ పట్టుకోగానే హాయ్ అయితే చెప్పేస్తున్నాను అన్నమాట. బెలూన్స్ తెచ్చుకొని అయితే మా పాప మా చిన్నోడైతే ఆడుకుంటారు. ఇక్కడ ఫస్ట్ అయితే నేను ఆకిలి ఊడ్చడం అయితే స్టార్ట్ చేశాను. ముందుగా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మా చిన్నోడు కూడా బయట అయితే ఆడుకోనికే వచ్చాడు. ఇందాక పిల్లలు వెళ్ళారు కదా, వాళ్ళతో పాటు వెళ్ళి ఆడుకుందాం అనేసి అయితే మా చిన్నోడు ట్రై చేస్తుండే నేను తీసుకొచ్చాను. నేను ఇలా బయటగా ఒకవేళ లేట్గా లేచినప్పుడు ఆకిలి ఊడ్చేటప్పుడు అయితే ఫాస్ట్గా ఊరికేస్తాను. ఎందుకంటే ఎవరైనా చూస్తే ఏంటి ఇంత లేట్గా లేచి ఊకుతుందేమో అనుకుంటారనేసి. నైట్ అయితే బాసన్లు ఏమి తోమిపెట్టుకోలేదన్నమాట. ఎలాగో స్కూల్ లేదు కదా, కొంచెం రిలాక్స్గా చేసుకుందాం అనేసి అయితే ఏమీ వాష్ చేసుకోలేదు. కానీ నాకు ఎందుకో ఇలా కిచెన్లో అన్నీ ఎక్కడి బాసన్లు అక్కడ ఉంటే అస్సలకి ఏం పని చేసుకోవాలనిపించదు. చిన్నోడైతే మా నైట్ బాగా దగ్గుతున్నాడు, వామిటింగ్ కూడా చేసుకున్నాడు ఒకసారి. అందుకే ఇలా హాట్ వాటర్ అయితే పెడుతున్నాను. కొంచెం హాట్ వాటర్ తాగితే మార్నింగే దగ్గు అనేది తగ్గుతుంది కదా. ఇలా వాని కోసం అయితే గ్లాస్లో పోసి లైట్గా వేడయ్యాకైతే ఇచ్చేస్తున్నాను. నార్మల్గా మనం మార్నింగ్ లేవగానే హాట్ వాటర్ తాగితే హెల్త్ కూడా మంచిది కదా. మా చిన్నోనికైతే నీకైతే తీసుకెళ్తున్నాను. వాడు నార్మల్ వాటర్ ఏమనుకొని ఎగ్జైట్మెంట్తో తాగబోయాడు. కానీ అవి కొంచెం హాట్గా ఉండేసరికి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎలా పెడుతున్నాడో చూడండి. వాళ్ళ అక్కకైతే ఇచ్చేస్తున్నాడు. మళ్ళీ తాగనిచ్చేసరికి అయితే పర్లేదు, మంచిగానే తాగాడు. నార్మల్గా నాకు కూడా ఎక్కువ శాతం అయితే హాట్ వాటర్ తాగాలనిపించలేదు, కానీ తాగాలి కాబట్టి ఒక గ్లాస్ అయితే తాగుతుంటాను. డైలీ అయితే ఏం తాగను, నేను అలవాటు చేసుకుందాం అనుకుంటాను, కానీ అసలుకి తాగాలనిపించదు. ఇక్కడ మా చిన్నోడు తాగుతుంటే మా పాప కూడా అడిగింది. పాప కూడా ఇచ్చేసరికి ఆమె కూడా తాగేసింది. మా పాప పర్లేదు, బాగానే ఫాస్ట్గా తాగి అయిపోయిందనేసి ఎలా చూపిస్తుందో చూడండి. ఇక నేనైతే ఫస్ట్ బాసన్లు అయితే అన్నీ వాష్ చేసుకున్నాను. ఎందుకంటే నాకైతే కిచెన్ దగ్గర ఏ పని చేసుకోవాలనిపించట్లేదు, అలా బాసన్లు అన్నీ ఉంటే. అందుకే ఫాస్ట్ అయితే అన్నీ క్లీన్గా వాష్ చేసుకుని స్టవ్ అయితే ఏం కడగలేదు, మళ్ళీ వంట చేసినాక కడుక్కోవచ్చు అనేసి కొంచెం క్లాత్తోనైతే తూడ్చేసాను. ఈ వాటర్కి కుండ అయితే తెచ్చుకున్నామన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వాటర్ ఎక్కువ తాగితే మంచిది కాదు, పిల్లలకు కూడా సర్ది అలా అవుతుందనేసి ఇలా కుండ అయితే తెచ్చుకున్నాము. ఇక్కడ ఫస్ట్ అయితే పాలైతే పెట్టేస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ కుండకి వాటర్ ఎంతవరకు ఉన్నాయో అంతవరకు మాకు కూడా చూపిస్తుంది చూడండి. ఫస్ట్ సైడ్కి పెట్టిన పాలు అయితే నిన్నటి కొన్ని మిగిలినుండే అవే మళ్ళీ పెట్టేస్తున్నాను అన్నమాట. ఈ పాలు కూడా మాకైతే నైటే పాలు పోసి వెళ్తుంది అన్నమాట. ఇక అవి ఫ్రిడ్జ్లో అయితే ఏం పెట్టలేదు, ఇలా ఫస్ట్ కాగబెట్టే పెట్టాను. మళ్ళీ మార్నింగ్ లేవగానే వెయిట్ చేస్తున్నాను అన్నమాట. ఫ్రిడ్జ్ కొంచెం రిపేర్ ఉందన్నమాట. డీప్ ఫ్రిడ్జ్ అయితే మంచిగా నడుస్తుంది, కానీ అందులో పెట్టగానే మళ్ళీ హీట్ చేయాలంటే కొంచెంసేపు మళ్ళీ వాటర్లో పెట్టాల్సి వస్తుంది. ఇక టైం ఎక్కువ పడుతుందనేసి నైటే కాగబెట్టి పెట్టేశాను. డాన్స్ చేస్తున్నారన్నమాట. సాంగ్స్ పెడితే ఇలా డైలీ కొద్దిసేపు అయితే చేస్తుంటారు అక్క తమ్ముళ్ళు కలిసి. ఫోక్ సాంగ్స్ అన్నమాట. ఇలా సాంగ్స్ పెడితే మంచిగా డ్యాన్స్ చేస్తుంటారు. మా పిల్లలు కూడా బ్రష్ అయితే చేసుకున్నారు. అప్పుడే వాళ్ళు ఫేస్ వాష్ చేసుకొని వచ్చే ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నారు. బ్రష్ చేసుకొని అయితే ఫేస్ వాష్ చేసుకొని ఫస్ట్ పాలైతే తాగేసాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అయితే రైస్ పెట్టాను. ఇక నెక్స్ట్ డే అయితే మేము కొంచెం టెంపుల్కి వెళ్ళేది ఉండే, అందుకే ఇలా బెడ్షీట్స్ అన్నీ తీసి వాష్ చేస్తున్నాము. ఇవైతే వాషింగ్ మిషన్లో వేస్తాను. సపరేట్ ఏమైనా రగ్గులు బొంతలు అవి అయితే పిండుతానన్నమాట.
ఇవన్నీ అయితే ఫస్ట్ తీసి దులిపేస్తున్నాను బెడ్లన్నేసి. నెక్స్ట్ అయితే ఇల్లు మొత్తం ఊడ్చేసుకున్నాను. ఈ సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పటి నుంచి అయితే ఇల్లు ఎంత ఊకినా కానీ మొత్తం ఎక్కడెక్కడ గజిబిజిగా ఉంటున్నాయి. ఇంతకుముందుకైతే మా చిన్నోడు ఒక్కడే కాబట్టి ఎక్కడెక్కడ గుంజేసేది, కానీ మరీ అంతగానో కాదు. ఇప్పుడు ఇద్దరు అయ్యేసరికి మొత్తం గుంజేస్తున్నారు. ఇంటి చుట్టూ కూడా మొత్తం ఊడ్చేసాను, బొంతలు కూడా జాడిచ్చేసాను. నల్ల వచ్చేటప్పుడే మార్నింగ్ జాడిస్తేనే కొంచెం ఎండలకు ఫాస్ట్గా ఎండుతాయి కదా, మళ్ళీ ఎక్కడెక్కడ ఫోల్డ్ చేసి పెట్టేసుకోవచ్చు అనేసి ఫాస్ట్గానే జాడిచ్చేసాను. ఇక్కడ ఇవన్నీ అయితే ఎండేస్తున్నాను. ఇంకా పని అయితే చాలానే ఉంది, ఎక్కడి పని అక్కడనే ఉందన్నమాట. కర్రీ వండుకోవాలి, ఇంకా ఇండ్లన్నీ మొత్తం కడుక్కోవాలి. టెంపుల్కి వెళ్తున్నాం కాబట్టి మళ్ళీ మొత్తం ఇల్లు అయితే క్లీన్ చేసుకోవాలి కదా. ఫస్ట్ బొంతలు అయితే కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ ఇల్లు కూడా కడుక్కోవాలి. వీలైనంత వరప్పుడే నేనైతే వీడియో తీస్తున్నాను. ప్రతిదీ వీడియో తీయాలంటే ఇలా పని ఎక్కువగా ఉన్నప్పుడైతే కొంచెం కుదరదు కదా. ఇక్కడ ఫస్ట్ ఈ మంచం మీద అయితే పిల్లలు కూడా ఆడుకుంటారు, గోడ కూడా ఎక్కుతారు. అలాగే బొంతలు ఎండేయడానికి ఇబ్బంది అవుతుందనేసి తీసి సైడ్కి అయితే పెట్టేసాను. ఈ రగ్గు పిండేటప్పుడు అయితే చాలా ఇబ్బంది అవుతుంది, వెయిట్ ఎక్కువగా ఉంటుంది కదా. ఎండడానికి కూడా చాలా టైం పడుతుంది, కానీ ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం ఫాస్ట్గానే ఎండుతుంది. నేను ఇక్కడ నా పని నేను చేసుకుంటుంటే మా పాప పని అయితే చేసుకుంటుంది. చూడండి ఆ మాట లేదో ఆ మాడేసుకుంటుంది. నెక్స్ట్ అయితే నేను ఈ బెడ్షీట్లన్నీ తీసుకొని వాషింగ్ మిషన్లో వేయడానికి అయితే వెళ్తున్నాను. నార్మల్గా పిండితే అంత నీట్గా రావు కదా, ఇవి చేతితో పిండాలంటే అంత అయితే పోవు. అందుకే వాషింగ్ మిషన్లో వేసి డైలీ వేర్ రేపులోనే పెడితే కొంచెం నీట్గా ఎక్కువ అవుతాయి అన్నట్టు, అందుకే ఇందులోనే వేస్తాను. బట్టలకేసే లిక్విడ్ కూడా అయితే అయిపోయింది, కొంచెమే ఉంటే ఇప్పుడు మందం అయితే వేసేస్తున్నాను. కంఫర్ట్ అయిపోయింది, లిక్విడ్ అయిపోయింది. మా ఆయనతోనైతే తెమ్మని అయితే చెప్పాను, కొంచెం ఉన్నప్పుడే చెప్పేస్తానన్నమాట. మళ్ళీ ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం బట్టలు ఎక్కువ పడతాయి కదా, పిల్లలు మార్నింగ్ ఈవినింగ్ స్నానాలు చేస్తారు కాబట్టి ఎక్కువ పడతాయనేసి కొంచెం ముందున్నప్పుడే చెప్పేశాను. ఇక కంఫర్ట్ కూడా అయిపోయింది కాబట్టి ఇలా ప్యాకెట్స్ ఉంటాయి కదా, అది వేసాకైతే నాలాగా మీరు కూడా ఎవరైనా చేస్తారా ఇలా వాటర్ కలిపి? నేనైతే ఖచ్చితంగా అయితే ఇలానే చేస్తాను. నెక్స్ట్ ట్యాబ్ అయితే పెట్టేసుకున్నాను. ఇంటి సైడ్ అయితే ఇలా స్వీట్ కార్న్ అయితే అమ్మనీకి వచ్చారు, 50కి అయితే 2 kgs ఇచ్చారు. ఇవైతే ఇలా బాయిల్ చేసుకొని తిన్నాము.